భారతదేశంలో కమ్యూనిస్టులు కనుమరుగైపోవడం అనేది 1977 తర్వాత ఇదే తొలిసారి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో అప్రతిహాసంగా సుమారు 35 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్టులు, దాని తర్వాత కేరళ, దాని తర్వాత ఇతర దక్షిణాది రాష్ట్రాలైన మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా ఎక్కువగా పాలించారు. ముఖ్యంగా త్రిపురలో మాణిక్ సర్కార్ వంటి గొప్ప నేతలు కూడా పాలించారు. సో, ఇప్పుడు ఆ 3 రాష్ట్రాలు చేజారిపోవడం, చివరిలో ఇప్పుడు కేరళ కూడా కమ్యూనిస్టుల నుంచి దూరం జరగడం అనేది కమ్యూనిస్టుల పాలన భారతదేశంలో ముగిసినట్టేనా అనే భావన అయితే కలగజేస్తుంది. ముఖ్యంగా కమ్యూనిస్టులు 1960లో సిపిఐ, సిపిఎంగా విడిపోయిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రస్థానం కానీ, వాళ్ళ యొక్క చేసిన పోరాటాలు కానీ ఇండియాకు ఒక గొప్ప బలం అని చెప్పాలి. ఖచ్చితంగా కమ్యూనిస్టులు అనేది ఇండియాకు ఒక పేదవాడి పక్షాన పోరాడే ఒక బలమైన గొంతుకులు అనేది చెప్పొచ్చు. ఇలాంటి కమ్యూనిస్టులు కాలంతో పాటు మారకపోవడం, లేకపోతే వాళ్ళ యొక్క సిద్ధాంతాలను మార్చుకోకపోవడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయకపోవడం, ముఖ్యంగా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయకపోవడం అనేది కమ్యూనిస్టులు చేసిన అతిపెద్ద తప్పు అనేది నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఏ ఒడిషా కానీ ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీ పూర్తి స్థాయిలో అధికారం చేజిక్కించుకున్న కొత్త నాయకత్వాన్ని, అక్కడ కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, లేకపోతే కొత్త నాయకత్వాన్ని ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి కానీ, లేకపోతే సామ్రాట్ చౌదరి కానీ, బీహార్లో సామ్రాట్ చౌదరి కానీ, అలాగే ఒడిశాలో కూడా కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం అనేది బీజేపీ చేసిన ఒక మేలి అడుగు. అయితే కమ్యూనిస్టులు ఆ దశలో అయితే ముందుకు వెళ్ళలేకపోయారు, నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోయారు. అవే సిద్ధాంతాలు, పాత సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్ళడం, నవీకరణ అంశాలను లేకపోవడం, అలాగే మారుతున్న ప్రపంచానికి దూరంగా కమ్యూనిస్టులు జరగడం వంటి చాలా విషయాలు కమ్యూనిస్టులు కనుమరుగైపోవడానికి వాళ్ళు చేసుకున్న దారులే ప్రధాన కారణం అని అయితే నేను భావిస్తాను.